కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెరమేరు మండలం కొలాం కొటారికి రేపు రాబోతున్నారు. కొటారిలో ప్రస్తుతం మనం ఉన్నాం. కొటారి కొత్తగూడ అని అంటారు. చూపెట్టచ్చు ఇంద్రమ్మ ఇండ్ల ప్రస్తుత పరిస్థితి. రేపు పొద్దున ఇది లబ్ధిదారులకు అఫీషియల్గా వారికి ఇల్లు వాళ్ళ చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడున్న 25 కుటుంబాలతో సాపంతి భోజనం కూడా ఉంటుందని చెబుతున్నారు. మనం చూపెట్టచ్చు. ఇదంతా కూడా కొటారిలో ప్రస్తుత పరిస్థితి మనం చాలా క్లియర్గా చూపెడుతున్నాం. ఇప్పటికే కరెంటు లైన్తో పాటు మనం చూపెట్టచ్చు. కరెంట్ లైన్ 2 ఫేజ్ కరెంట్ లైన్ కూడా తీసుకున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఉన్న శాఖలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి 5:30కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి వెళ్ళే వరకు కూడా అధికారులు ఇక్కడే ఉండి ప్రతి పనిని చూస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో ఇదంతా ఐఏఎస్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా పని కొనసాగుతుంది. చాలా సీరియస్గా తీసుకున్నారు. 25 ఇండ్లకు సంబంధించి మనం కొటారి విలేజ్ తాజా దృశ్యాలు చూపెట్టచ్చు. అయితే మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు కొటారి గ్రామం ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. ఏంటి ఏం పేరు అన్న? నీ పేరు? అర్చన గంగారం. ఆత్రం గంగారం. ఇక్కడేనా? ఇక్కడ సార్. ఏంటి పరిస్థితి, ఏంటి ఎట్లుంది, ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి వస్తున్నాడు రేపు 5 గంటలకు. ఇప్పుడు నా పేరు ఆత్రం గంగారం, కొత్తగూడ. అయితే ఈ ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషంగా, ఇల్లులు ఇచ్చిండు పోయి, కానీ ఇంకా కూడా మాకు ఇల్లులు కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. కానీ మేము ఇంతవరకు మేము సీఎం రాలే అనుకున్నాం, కానీ మా అదృష్టంగా ఈ సీఎం రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ మాకు ఇక్కడ ఏంటంటే ఊరు కూర్చున్నాం, కానీ ఇప్పుడు మాకు పెండ కుప్పలు కానీ కొంచెం ఒక ఎకరం భూమి కూడా మాకు ఇప్పేయాలని కోరుకుంటున్నాం. అట్లనే మళ్ళీ ఒక 2-3 బోరింగ్ పంపులు కూడా కావాలని కోరుకుంటున్నాం. ఏంటి మరి ఇక్కడ ఉన్న పటేలు ఏమైనా తీర్మానం చేసిండు? ఏం తీర్మానం ఉంది? మీ ఆదివాసులు అందరు కలిసి ఏం చేసిండ్రు? ఇప్పుడు బోరింగ్ పంపులు కానీ, ఇప్పుడు మాకు ఇక్కడ పెండ కుప్పలకు కొంచెం స్థలం కావాలి, 1 ఎకరం వరకు భూమి కావాలని. ఎప్పుడైనా అనుకున్నారా అంటే కొటారిలో కొత్తగూడకు ముఖ్యమంత్రి వస్తాడని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు సార్, అనుకోలే, కానీ చాలా సంతోషంగా వస్తానంటే చాలా సంతోషం. మరి ఏంటి అంటే మీరైతే ప్రిమిటివ్ ట్రైబ్ ఆదివాసీ గిరిజనులు, మీ ఒక్క గ్రామానికే ఈడ 110 మంది ఓటర్లు ఉన్నారని అంటున్నారు. ఇక్కడ అయితే రాష్ట్రం అంతా ఇచ్చినట్టేనా? కాదు. మరి ఏం చెప్తావు నువ్వు? అందరికీ ఆదివాసీ అందరికీ మా కులం స్పర్ధ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఎట్లుంది అంటే జోడేఘాటు ఎట్లుంది? నీ పక్కనే ఇక్కడ జోడేఘాటు ఉంటుంది, ఆ పైన కల్లెగాం ఉంటుంది, ఇటు సైడు గోయిగాం నుంచి అక్కడి వరకు ఉంటుంది. ఏం చెప్తావు? ఈ ప్రజలకు కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్తావు? చెప్తా సార్. ఏం చెప్తావు చెప్పు ఒకసారి. అందరికీ ముఖ్యమంత్రి అందరికీ చాలా మా ఆదివాసులకు అందరికీ రోడ్లు కానీ బోరింగ్ కానీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలంలోనే పంట వెళ్తుంది, చేనులకు కూడా బోర్వెల్ కూడా కావాలని. గిరి వికాస్ పేరు మీద ఇంతకుముందు బోర్వెల్స్ ఇచ్చారు, మీ ఊరికి రాలేదు. ఏంటి అంటే ఏం చెప్తావు ఓవరాల్గా? ఇదంతా చూస్తుంటే ఈ ప్రక్రియ అంతా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నది? అధికారులు అప్పుడు ఈ కరెంటు ఇప్పుడు అయితే వారం 2 వారాలు అవుతుంది. నేను ఈ 10 సంవత్సరాల జర్నలిజంలో గాలి వస్తే కరెంట్ ఆగిన ఊరిని మీ ఊరినే చూసిన. ముఖ్యమంత్రి వస్తున్నాడనో మరి లేకపోతే ఏందో. అవునా కాదా? నిజం చెప్పు. వేరే గ్రామాలలో ఏదైనా కరెంట్ ఉంటుందా? అంటే అర్థమైంది ఇట్లా అన్ని గ్రామాలు కావాలని, ఇట్లా అన్ని గ్రామాలు ఇట్లానే కావాలి. ఆదివాసుల గ్రామంలో. ఏం చెప్తావు? నీ పేరేంది? ఏదో అన్న. ఆత్రం గంగారం. ఏమంటావు రేపటి ముఖ్యమంత్రికి? ఏం చెప్తావు? మీ ఊర్లో సమస్యలు ఏంటి చెప్పు. మా ఊర్లో సమస్యలు ఇదే. ఇప్పుడు అయితే రోడ్డు ఉన్నది, ఇంకా బోర్వెల్ కూడా ఒక 2-3 కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు
ఇప్పుడు ఒక 2-3 ఇట్లా ఇల్లుకి ఒక ఆవులు ఉంటాయి. మాకు ఒక ఎకరం భూమి కూడా కావాలి పెండ కుప్పలకు అది ఇది. రైట్, ఇది పరిస్థితి. ఈ గ్రామానికి సంబంధించిన యువకుడు చెప్పిన అంశం మనం చూపెట్టచ్చు. అసలు ఏంటి, ఒకసారి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి అధికారులతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారు ఏంటి తెలుసుకుందాము. అసలు సార్ ఏంటి సార్, ఎట్లుంది పరిస్థితి, ఏం చెప్తారు? అంతా బీ ప్రిపేర్డ్ కదా, చూస్తున్నారు కదా, అంతా ఓకే, అంతా సిద్ధంగా ఉన్నాం. రేపు సీఎం గారు రావడంతో ఇక్కడ 25 ఇండ్లు మంచి గృహప్రవేశాలకు అందరు కూడా బెనిఫిషియర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తున్నాం గృహప్రవేశాలు రేపటికి అట్లా. ఏం సార్ మీరు రాజే? నేను చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ మొత్తం. అంటే రేపు తెలంగాణలో 1,00,000 ఇండ్లను లబ్ధిదారులకు అందించబోతుంది అంతేనా? యా, గృహప్రవేశాలు అందేయడం ఏం లేదు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు గృహప్రవేశాలు చేయబోతున్నారు. కంప్లీట్ చేసినాం, వాళ్ళకు గృహప్రవేశాలు చేసుకోవడానికి రేపటితో అయిపోతుంది. 1 lakh. ఏం చెప్తారు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు స్టార్ట్ కాలేదు, ఇదంతా ఓ దిక్కు అయితే రేపు ముఖ్యమంత్రి ఒక గిరిజన గ్రామానికి వస్తున్నారు. ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు ఈ అంశంలో? ఏం లేదు, ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఏరియాలో గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ వెసులుబాట్లు చాలా ఇచ్చింది. సో వాళ్ళకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి అన్నిటికీ కల్పించుకుంటూ మేము ఇచ్చే యూనిట్ కాస్ట్లో మా ఏరియాలోనే వాళ్ళకి ఇల్లు కట్టడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ తెలుసు కదా, ఇవాళ 110 ఇండ్లు శాంక్షన్ అయినాయి ఈ కొటారి గ్రామంలో. అందులో భాగంగా 110కి 110 కంప్లీట్ చేసేసి గృహప్రవేశాలు రేపు జరగబోతున్నాయి. సో 25 ఇండ్లు ఇక్కడ టేకప్ చేసినాం, 25కి 25 రేపు గృహప్రవేశాలు అయిపోయినాయి. రేపు ఏదో కొత్త ఇల్లు కూడా ఒక డెమో ఉండబోతుంది. సీఎం గారి చేతుల మీదుగా 2వ విడత 2,50,000 ఇండ్ల పత్రాలు కొందరికి ఇవ్వడం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి, 2వ దశ. ఇక్కడ ఏదో డెమో కూడా ఉండబోతుంది ఒక న్యూ టెక్నాలజీ ద్వారా. సిఆర్ వాల్ టెక్నాలజీ అని, ఇది పక్కనే చూశారు కదా మీరు. ఇప్పుడు సిఆర్ వాల్ టెక్నాలజీ ఏంటి అంటే మైన్వాన్ టెక్నాలజీ ఉంటుంది. మైవాన్ టెక్నాలజీ అంటారు అది. అంటే ఇప్పుడు మనం ఇదేమో 90 రోజులు పడుతుంది. మా ఇందిరమ్మ ఇండ్లు 400 గజాల్లో కట్టుకోవడానికి మనం కన్వెన్షనల్ మెథడ్ అంటారు, మన పద్ధతి మేడం తెలుసు కదా. ఇటుకలు, సిమెంటు, ఫౌండేషన్ తవ్వి ఇవన్నీ కూడా మేస్త్రితో కట్టుకుంటూ అట్లా చేసుకుంటూ పోవాలంటే 90 రోజులలో కంప్లీట్ చేయొచ్చు. కానీ మనకి 6 నెలలు పడుతుంది ఇప్పుడు. సో ఒక బెనిఫిషరీస్ అందరికి కూడా ఇప్పుడు వీళ్ళందరికీ గుడిసెలు ఉన్నాయి, ఒక జాగ ఉండదు వాళ్ళకి. గుడిసె తీసి అక్కడే కట్టుకోవాలనుకుంటే వర్షము, చలి, ఎండ ఇవన్నిటికీ తట్టుకోవాలంటే టైం చాలా తీసుకుంటుంది, 6 months వరకు వెళ్ళిపోతుంది. సో అందుకనే ఏం చేసినామంటే అట్లాంటి టెక్నాలజీని అందరినీ కూడా మహిళా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ లోన్లు ఇచ్చేసేసి అవి ఇప్పించేసేసి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఆ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒకటి షాంపిల్గా ఆల్రెడీ మేము ఒక 5-6 కట్టినాం. ఎక్కడ సంగారెడ్డిలో కట్టాము, నాగర్ కర్నూలులో కట్టాము. సో ఈ ఏరియాలో కూడా ఎన్సైడ్ ట్రైబ్స్ ఎవరు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాటి కట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తే 15 రోజులలో ఒక ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక నెలకు 4 ఒక యూనిట్ ఉందనుకోండి 4 ఇల్లు కట్టవచ్చు. అట్లాగే 2 యూనిట్లు ఉన్నాయి అనుకోండి 8 కట్టవచ్చు. సో ఆ రకంగా దాంట్లో ఏంటిదంటే ఓన్లీ మనకు పిల్లర్లు అవసరం లేదు, దీంట్లో ఏది అవసరం ఒకేసారి బేస్మెంట్ అయిపోయిన తర్వాత మనం వాల్ స్లాబ్ ఒకే రోజు వేసేస్తారు. సో వితిన్ 6-7 డేస్లోనే ఇల్లు అయిపోతుంది. కాకపోతే ఫినిషింగ్ అవి ఇవి చేసుకోవడానికి అవన్నీ చేసుకోవడానికి మనం 15 రోజులు అనుకుంటున్నాం. 15 రోజుల్లో ఒక ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఏం చెప్తారు ఇంజనీర్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇండ్లు కంప్లీట్ అయిన వాళ్ళకు బిల్స్ కూడా రావట్లేదని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? సమస్య లేదు, అట్లాంటి ఏది అది ఆరోపణలన్నీ కూడా తప్పది. ఎందుకంటే ఎవ్రీ సోమవారం, ఈరోజు ఆదివారం కదా, రేపు సోమవారం ఈ రోజు వరకు ఏవైతే పేమెంట్లు వారం రోజులు అయిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రతి సోమవారం కూడా బిల్స్ క్లియర్ అవుతాయి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లైట్ చిన్న ఇప్పుడు మనం విత్తనాలు అన్ని చెనకాలు ఇస్తాం, అన్నీ మొలుస్తాయా, ఏదో ఒకటి పుచ్చిపోస్తుంది. అట్లాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఆధార్ బేస్ పేమెంట్, అకౌంట్తో అట్లాంటి సంబంధం లేదు. ఆయన అకౌంట్ బ్యాంకులో ఏదైతే ఉందో ఆయన ఆధార్కి ఏ ఆధార్ పేరు మీద కనుక బ్యాంక్ లింక్ అయితే ఉంటుందో ఆ లింక్తోనే డబ్బులు ఆ అకౌంట్లో బెనిఫిషరీ అకౌంట్లో పోతుంది. మీడియేటర్ కానీ ఎక్కడ కూడా ఏది ఉండదన్నమాట. సో అలాంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఏదైనా టెక్నికల్ ఆధార్ నెంబర్కి బ్యాంక్లో ఉన్న నేమ్కి
బాధార్ నెంబర్కి దీనికి ఇక్కడ తేడా ఏమైనా చిన్నగా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఉంటే తప్ప ఆగుతాయి తప్ప వేరే ఏ కారణాల చేత డబ్బులు ఆగే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్గా ఏం చెప్తారు లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజలకు? అందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ఏ నమూనా అయితే ఇచ్చిందో అంటే 400 నుంచి 600 గజాల లోపల కట్టుకుంటే మీకు అప్పుల పాలు కాకుండా 5 లక్షలు మేము ఇచ్చే ఏదైతే ఉందో, అందుకే ఈ నమూనాలు ఎందుకు పెడుతున్నాం, మండలంలోకి ఒక నమూనా కట్టాము మేము. ఎందుకు, మీరు 5 లక్షల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు ధైర్యంగా, మీరు అప్పులు కాకుండా అని మేము చూపిస్తున్నాం వాళ్ళకి. సో అలాంటి చూసిన వాటిని చూసుకొని అప్పుల పాలు కాకుండా మా నమూనాలో మా పద్ధతిలో కట్టుకుంటే 5 లక్షలనే ఏమాత్రం అప్పుల పాలు కాకుండా కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పక్కోళ్ళ ఇల్లు చూసి ఆయనకి ఏ పరిస్థితి ఉందో తెలియదు ఆర్థికంగా, ఆయనని చూసేసి అంటే నక్క ఏం చేసిందంట, పులిని చూసి వాత పెట్టుకుందంట. పులి నక్క పులిలాగా అవుతుందా? కాదు కదా. కానీ ఆయన కట్టుకున్నాడు, పిల్లర్లు వేస్తాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినోడిని కనుక మనం చూసుకుంటే వాడి స్తోమతకు మనకు స్తోమతకు తేడా ఉంటుంది. సో మనం ప్రభుత్వం స్కీమ్తోనే ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కట్టుకునేటట్టు చేస్తే ఈజీగా వీరొక్కడంగా 25 ఇండ్లు కట్టాము మేము, చూపించాము ఇలా. అంతేనే కదా, 5 లక్షల రూపాయలు 5 పైసలు ఎక్కువ ఇవ్వాలి. అడగండి మీరు, బెనిఫిషరీ మన వెనకాల ఉన్నారు, ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా? 5 లక్షలనే ఈ ఇల్లు అయింది, అంతే కదా ప్రభుత్వం. నేను ఒక 15 రాష్ట్రాలు తిరిగి వచ్చినాను. ఇలాంటి 5 లక్షల రూపాయలు ఫ్రీగా 400 గజాల కట్టుకున్న రాష్ట్రం ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రం తప్ప. ఒక 5 లక్షల రూపాయలు ఫ్రీగా బెనిఫిషరీ అకౌంట్లో దప్పవారీగా ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. రైట్ సార్. రేపు ముఖ్యమంత్రి మీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి అది గిరిజన ప్రాంతంలో రిబ్బన్ కట్ చేస్తున్నారు, అధికారిగా మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఒకటి, గిరిజనులలో వీళ్ళు చాలా అట్టడుగున వాళ్ళనమాట కోలమ్స్ అంటే. సో వీళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారు ఇట్లా ఈ స్కీమ్, ఇక్కడ స్కీమ్ మా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ని ఇక్కడ వచ్చి గృహప్రవేశాలు చేయించడం అనేది రాష్ట్రం మొత్తానికి ఒక సంకేతం అన్నమాట. సో ప్రభుత్వం ఇప్పుడు మీరు కొత్త స్కీమ్ తీసుకోపోయే దాంట్లో ఒక జియో ఒక కండిషన్ పెట్టాము. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నేను హెలికాప్టర్ నుంచి వెళ్తే నా రాష్ట్రంలో ఎక్కడ కూడా గుడిసె కనపడొద్దు. అందుకనే రేపు ఇచ్చే శాంక్షన్స్ ఇచ్చే ఈ కొత్త ప్రోగ్రాంలలో ఎక్కడ గుడిసెలు, ఫస్ట్ గుడిసెలు ఉన్న వాళ్ళకు క్లియర్ అయినాకనే వేరే వాళ్ళకి శాంక్షన్ ఇవ్వాలి. గుడిసెలు సపోజ్ ఆ విలేజ్లో 10 గుడిసెలు ఉన్నాయి, 20 ఇళ్ళు శాంక్షన్ అయితే 10 గుడిసెలు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే ఇంకో 10 ఇవ్వాలి. అంతేగాని గుడిసెలను వదిలేసేసి అడ్డు ఇవ్వడానికి లేదు. ఆ కండిషన్ జ్యువెల్నే పెట్టాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పాడు. అదే తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజనీర్గా నేను అదే చేయబోతున్నాను. ఆ పనిని తూచా తప్పకుండా మేము చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 25 ఇండ్ల నిర్మాణం రేపొద్దున మా డిపార్ట్మెంట్ తరఫున వారి లబ్ధిదారులకు ఓపెనింగ్ అనంతరం వారితో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా బిల్లుల అంశంలో అసౌకర్యం కలగట్లేదని చీఫ్ ఇంజనీర్ తెలంగాణ రాష్ట్రం హౌసింగ్ చెబుతున్న పరిస్థితి.